కృష్ణమ్మ కొంచెం శాంతించిన గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి మొదట ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం నీటి మట్టం 12.3 అడుగులకు చేరింది. ఇక్కడి నుంచి సముద్రంలోకి 175 గేట్ల నుంచి 10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక లంక గ్రామ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు. పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 175 గేట్ల ద్వారా దిగువకి విడుదల చేస్తున్నారు వరద నీటినంతా కూడా. ఇప్పటికే కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి లంక గ్రామాలకు సంబంధించిన కాజ్వేలన్నీ కూడా నీట మునిగాయి. అదే అయినవెల్లి ఎదురుబిడియం కాజ్వేతో పాటు ఇప్పటికే గంటి పెదపూడి నదీపై తెగిపోయి నెల రోజులు కావస్తుంది. ఇప్పుడు కూడా రెండోసారి మళ్ళీ వరద నీరు ప్రవహించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లంక గ్రామ ప్రజలు. ప్రస్తుతం చూడొచ్చు గోదావరి తీర ప్రాంతం ఏ రకంగా ఉరకలేస్తూ దిగువకు వెళ్తున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పటికే శబరి నది పొంగి పొరలడంతో చింతూరు నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం అంతా పోలవరం మీదుగా ఈ రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి లంక గ్రామాలకు పెద్ద ఎత్తున ఉరకలేస్తూ పయనిస్తున్నటువంటి గోదావరమ్మ ఒకసారి ఉధృతంగా ప్రవహిస్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు. మరోపక్క ఇప్పటికే భద్రాచలం వద్ద 42 అడుగుల మేర గోదావరి ఉధృతి దాటేయడంతో దిగువకు వచ్చే సమయం ఎక్కువ పడుతున్న నేపథ్యంలో లంక గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం నీటి మట్టం 12.3 అడుగులకు చేరుకుంటే 10,45,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం అటు ఏదైతే అయినవెల్లి సంబంధించినటువంటి కాజ్వేతో పాటు అప్పనరాముల లంక, అలాగే చాకలపాలెం దగ్గర ఉన్నటువంటి కనకాయ లంక కాజ్వే కూడా నీట మునిగిపోవడంతో పడవల మీద ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. లంక గ్రామాలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులని అలర్ట్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్కి సంబంధించి. ఇటు ఏదైతే ఉధృతంగా వరద ప్రవాహం పొంగి పొరలుతున్న దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. మొన్నటి వరకు కూడా ఇంకా కోలుకోలేదు లంక గ్రామ ప్రజలు. మరోసారి ఇప్పటికే విజయవాడ నగరం అంతా కూడా అతలాకుతలైన నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం అంతా కూడా ఇటు మొత్తం కోనసీమ అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని లంక గ్రామాలకు సంబంధించి రాకపోకలు ఎక్కడికెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు శబరి నది ఉప్పొంగుతుంది. శబరి నది గంట గంటకు కూడా పెరిగిపోతుండడంతో ఇది రాజమండ్రి గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. మొన్నట వరదలు వచ్చి వెళ్ళిపోయాయని ఊపిరి పీల్చుకునే లోపే మరోసారి గోదావరమ్మ ఉరకలేయడంతో అటు లంక గ్రామ ప్రజలతో పాటు ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అధికారులు ఎక్కడికెక్కడ ఈ రాజమండ్రి లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళని కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళందరినీ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎగువనకు వస్తున్నటువంటి వరద ప్రవాహం అంతా కూడా ఇటు లంక గ్రామాలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. దాదాపుగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి లంక గ్రామాలకు సంబంధించి అనుకున్న వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు జిల్లా కలెక్టర్. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్ల నుంచి 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం సముద్రంలోకి వస్తుంది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి గోదావరి.